అంతం దాదా కడెం మండల్ లచ్చనెల్లపూర మా కోయితూరుకున్న బాయికున్న దాదాలు ఇరుకున్న నాశనం కీసేమంటారు చెప్పులుకున్నా కాలుకునే జారసేరే జీపుకున్నా పోతారు బాలెంత బాయి గిరే బాలెంత మంత సార్ ఓయ్ మటు ఇంజరే ఇత్తే గిరే బోనే చూడవలసలే ఇంజరే అన్ని తల మేడము బోనే చూడవలసలే అలెడ్ పియాట్ ఇంజరే ఫారెస్ట్ వాళ్ళు సార్కొని వెహవాల్ ఊరు బెర్రెంకి మానలిరు మా బాయికుని పోసి పర ఎరిసే పోసి జీపునా వాడితే నిన్న కడెం మండలం నచ్చల్పూర్ గ్రామాలలో గతంలో ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యం మరి ఆక్రమాలు అరెస్టులు ఇప్పటి కూడా కొనసాగుతున్నాయంటే ఇది దుర్మార్గమైనటువంటి చర్యల్లో భాగంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం అంతకంటే ముందటి నుంచి ఉన్నటువంటి ఆదివాసులు ఎవరైతే అడవి ప్రాంతాలలో కొండ కోనలలో ఉన్నటువంటి ఆదివాసులను ఆనాడు నైజాం ప్రభుత్వంతో పాటు ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గుర్తించి వారికి 2006 అటవీ హక్కు చట్టం ప్రకారం ఎవరైతే అక్కడ అడవిలో నివసిస్తున్నటువంటి వారు ఉన్నారో వాళ్ళ కోసమే ఈ చట్టం తేవడం జరిగింది. ఆ చట్టం తెచ్చిన తర్వాత కూడా ఇవ్వలటి కూడా ఆదివాసుల పైన ఇలాంటి గొడవలు పడడం, ఆదివాసులను రెచ్చగొట్టడం, ఆదివాసులను రెచ్చగొట్టి వారిపైన కేసులు చేసి జైలుకు పాలు చేయడం గిదా ఫారెస్ట్ అధికారులైనటువంటి సంస్కారం, గిదా ఫారెస్ట్ అధికారులు ఉన్నటువంటి డిపార్ట్మెంటు. ఆదివాసుల కన్నా ముందటి నుంచి ఎవరున్నారు అడవిలో? మరి ఆ మూలవాసులు ఎందుకు? ఈ గిరిజనులు ఎందుకు? గిరిజనులు అంటేనే గిరి అంటేనే కొండ కోనలు ఉన్నటువంటి వారినే ఆదివాసులు అన్నాం. రకరకాలుగా మా పేర్లు వాడుకుంటూ ఇలా ప్రభుత్వాలు కూడా ఇవాళ నిమ్మకు నీరెత్తినట్టు ఆదివాసుల పైన సవతి తల్లి ప్రేమ చూపడం తప్ప ఇంకా మరేది ఉన్నది? ఇలా ఉద్యమాలు చేస్తున్నారని ఆదివాసులకు అంటారు కదా, మరి మా వారిని ఎందుకు రెచ్చగొట్టాలి? ఇలా జేనడు భూమి కోసం, భుక్తి కోసం నానాడు ఉన్నటువంటి ఏదైతే బిర్సముండ పోరాటమే, ఆనాడు ఉన్నటువంటి రామ్జీగౌడ్ పోరాటమే, ఆనాడు ఉన్నటువంటి కొమరం భీము పోరాటమే ఈ రోజు కూడా ఈ హైటెక్ యుగంలో కూడా జరుగుతున్నదంటే ప్రభుత్వాలకు మేము ఏమని సమాధానం చెప్పాలో మాకు అర్థం కావటం లేదు. నిన్న ఆ వీడియోలో మేము చూస్తే ఇలా ప్రెగ్నెంట్ ఉన్నటువంటి ఆడపడుచులను కూడా బూట్లతో తొక్కించుకుంటా ఇలా లారీలో వేసుకొని వెళ్ళిపోతున్నారంటే ఉగ్రవాదుల కంటే టెర్రరిస్టుల కంటే ఈనంగా మమ్మల్ని ఇక్కడ తెలంగాణ ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారుల పాలన జరుగుతున్నది. ఇవాళ మరి ఇలా మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ నాటి నుంచి నేటి వరకు కూడా టైగర్ పేర్లతోటి, బఫర్ జోన్ తోటి, కోరి ఏరియాలతోటి ఇలా ఇండ్లు వచ్చినా కూడా ఇండ్లు కట్టనీయకుండా ఇలా చూస్తున్నారని ఆనాడు కూడా మేము జూపల్లి కృష్ణారావు మంత్రి గారికి, ఆనాడు కిషన్ రెడ్డి గారికి, కేంద్ర మంత్రి ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారికి, మరి అలాగే మేము పిఓ గారికి, కలెక్టర్ గారికి రాజ్యాంగబద్ధంగా మేము అప్పీల్ చేస్తున్నాం. మరి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయమని మేము చెప్తే ఇప్పటి కూడా ఫారెస్ట్ అధికారి డిఎఫ్ గారు కూడా దాని మీద స్పందించట్లేదు. మరి అడవి ఆక్రమంగా గురవుతున్నదంటే ఎవరితోటి గురి అయింది మాకు తెలుసు. ఇవాళ ఫారెస్ట్ అధికారులు ఎప్పుడైతే అడవిలో చొరబాటుగా వచ్చిర్రో ఆ నాటి నుంచి అడవి గురి అయిపోయింది. ఆనాడు ఇలా రాజ్యాంగంలో రాసి ఉన్నది కదా, ఆదివాసులు అడవిని నమ్ముతారు, అడవి ఆదివాసులను పోషిస్తుంది. ఇలా అడవిని ఆదివాసులు పోషిస్తారు, మరి అడవి ఆదివాసులను పోషిస్తున్నదని రాజ్యాంగం చెప్తున్నది. మరి మీరేం చేస్తున్నారు? ఇలా ఏ ఆదివాసి ఇంటి కాడ, ఏ ఆదివాసి గుడిసె కాడ ఇలా పెద్ద సేరేదారులు, ఇలా డిఎఫ్లు వాళ్ళే దొంగలుగా జొరబడి అడవిని నాశనం చేస్తున్నారు. ఇలా ఐటీడీకి ఒక పిఓ గారు ఐఏఎస్ అధికారి వచ్చేస్తే లారీలు నింపుకపోతున్నారు. ఇలా ఎవరైనా ఒక అధికారి వచ్చిందంటే లారీలు కట్టెలు నింపుకొని పోతున్నారు. మేము కొడుతున్నామా? ఇలా పొట్ట కోసము, పొట్ట కూలి కోసము, బతుకు కోసము, కుటుంబంలో పోసింది ఒక ఎకర్ భూమి మనము సాగు చేస్తే అడవిని ఆదివాసులు నాశనం చేస్తున్నారంటారా? ఖబర్దారు చెప్తున్నాం. ఇలా ఆదివాసులందరం కూడా మేము ఇలా ఎందుకంటే ఏకం కావాల్సిన అవసరం ఉన్నది, ఆదివాసులకు ఒకటి కావాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఆడపడుచులు అనకుండా, ఆడపడుచులను చూడకుండా ఇవాళ ప్రపంచ భారతదేశంలో ఆడవారికి 60% రిజర్వేషన్ ఉన్నదని చెప్తున్నారు కదా. ఇలా మా ఆడవాళ్ళు, మా ఆదివాసీ ఆడవాళ్ళు, మా ఆడవాళ్ళు గారా? ఇలా ఈ స్త్రీలు కాదా? ఇలా వాళ్ళకి ఇంత చిన్న చూపు చూస్తారా మీరు?
అందుకోసమని ఎక్కడ ఉన్నా కూడా ఆదివాసీ సోదరులారా అందరూ కూడా మన జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ పోరాటం కొనసాగుతున్నది గతం నుంచి. కాబట్టి ఈ పోరాటాన్ని పూర్తి స్థాయిలో మనము గ్రామ స్థాయిలో కూడా ఇప్పుడు పంట పొలాలలో ఇవాళ విత్తనాలు వేసే తరుణంలోనే పోయి ఇవాళ పారిశ్రామికలకు బుద్ధి పుడుతుందా? ఇలా వాళ్ళ చట్టాలు ఉన్నాయి గతంలో నుంచి. ఎక్కడి నుంచి అయితే బిట్టేయాలనో, ఎక్కడి నుంచి వాళ్ళ మూల బండల వాతాలనో, ఎక్కడి నుంచి గ్రామ కంటాన్ని దింపన్నో, మరి వెండాకాలం ఏం చేసారు మీరు? ఇవాళ పుట్టకూసి కోసం ఇవాళ భూమి లేదు, ఇవాళ కూలి లేదు, ఇవాళ కూలికి వెళ్తే ఇవాళ కూలి దొరకట్లేదు. ఇవాళ ఉన్న భూమిని మనం సాధన చేసి కుటుంబాన్ని పోషిద్దామనే తరుణంలో వీళ్ళు పోయి దౌర్జన్యం చేస్తున్నారని చెప్పుడు ఇది ఎంతవరకు సందేశమని కూడా నేను ఆదివాసీ హక్కుల కులం సేవ సంఘం తరఫున కూడా నేను నిన్నటి ఉన్నటువంటి సంఘటనని నేను ఇలా ప్రశ్నిస్తూ దాన్ని తీవ్రంగా నేను కులం సేవా సంఘం నుంచి ఖండిస్తున్నాం మేము. ఎందుకంటే ఇలా ఇంకోసారి కూడా ఆదివాసుల మీద దమనకండ సృష్టిస్తే గతంలో జరిగింది, కేసీఆర్ పాలనలో కూడా జరిగింది. ఇవాళ అక్కడ ఫారెస్ట్ బీట్ ఆఫీసరు ఇలా డిఎఫ్ గారు శ్రీనివాస్ కు ఇలా రెచ్చగొట్టి గుత్తి కొయ్యలకు రెచ్చగొట్టి ఆ రోజు హతమార్స్తే ఈ రోజు కూడా అదే జరుగుతుంది అని నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే మా వాళ్ళని ఎందుకు రెచ్చగొడుతున్నారు? ఇవాళ మీరు రాజ్యాంగబద్ధంగా రండి అంటే రాజ్యాంగబద్ధంగా వస్తున్నాము, ఇవాళ మీరు దరఖాస్తులు అంటే దరఖాస్తులు ఇస్తున్నాము, ఇవాళ అట్లా కాకుండా మీరు ఫారెస్టర్లకు మెమోరాండం అందిందంటే మెమోరాండం చేస్తున్నాము, ఇవాళ సీఎం దగ్గర ఉంటే సీఎం దగ్గర పోతున్నాము. దీన్ని ఈ అటవీ హక్కుల చట్టాన్ని పూర్తి పోలీస్ స్టాప్ చేసి ఇవాళ మాకు ఉన్నటువంటి భూమి ఏదైతే పరిధులు ఉన్నదో దానికి ఇంప్లిమెంటేషన్ చేసి మాకు పట్టాలు ఇవ్వమని 2006 చట్టం చెప్తున్నది. మరి దాన్ని అమలు చేయమని చెప్తున్నాం కదా మేము. అమలు చేసి మీరు పోలీస్ స్టాప్ పెట్టి మీ ఫారెస్ట్ బిట్ ఎంతవరకు ఉన్నదో దాన్ని మీరు ఫారెస్ట్ ని రక్షణ చేయండి. కానీ మీరే దొంగలుగా చొరబడి ఇవాళ అడవిని నరికి ఇవాళ మమ్మల్ని నరకు ఫారెస్ట్ అధికారులు మమ్మల్ని అటవీ హక్కులో ఉన్నటువంటి దుండలను నడికి దొంగల లెక్క మమ్మల్ని చిత్రీకరిస్తే మేము ఎక్కడెక్కడ అమ్మినామో ఒకసారి మాకు ఎంక్వైరీ చేయాలి మీరు. కానీ అమాయకులను మాత్రం బలి చేసి ఇలా మా కోసమే జైలు ఉన్నదా, మా కోసమే చట్టాలు పుట్టినాయా? ఎందుకు ఇవన్నీ ఎందుకు ఈ మార్కెట్ చేస్తున్నారు మీరు? దయచేసి మేము చెప్పేది మాకు అడవికి మాకు సంబంధాలు ఉన్నాయి. ఇవాళ మేము వ్యవసాయం చేయకపోయినా అడవిలో ఉన్నటువంటి పండ్లు ఫలాలు ఇప్ప పువ్వు సారా పరక ఇవన్నీ కూడా మేము సేకరించి ఇవాళ జీసీసీలకు మేము సప్లై చేసినటువంటి మేము ఆదివాసులము. ఇవాళ అందరు కూడా పంటలు పండిస్తారని ఈ చట్టం దేవాలని అక్కడ మన అడవులు ఉన్నటువంటి కాంగ్రెస్ ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వము 2006లో చట్టం చేసి మాకు పట్టాలు ఇచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ పట్టాలకు అనుకూలంగానే మేము ఇప్పటి కూడా మేము ఆ భూములే సాగు చేస్తున్నాం తప్ప వేరే కొత్త భూమి ఎక్కడ కూడా కొడతలేము మేము. మీరు అబద్ధాలు ఆడుతున్నారు, మీరు హద్దులు లేక అబద్ధాలు ఆడుతున్నారు. ప్రభుత్వాలకు తప్పుడు సమాచారాలు అందిస్తున్నది ఫారెస్ట్ అధికారులు. మీరు ఇవాళ ఎక్కడైతే హద్దు దాటితే ఎక్కడైనా మా ఆదివాసీ దాటిన చెప్పండి, హద్దులు ఎక్కడ దాటిన చెప్పండి మీరు. మైసంపేటలో మొన్న కూడా ఆ ఊరిని ఖాళీ చేసి మీరు అక్కడ మైసంపేటలో ఉన్నటువంటి గ్రామాన్ని ఖాళీ చేసి పునరావాసం కల్పిస్తామని ఇప్పటి కూడా కల్పించలేదు వాళ్లకు. ఇగో గివి మీ అబద్ధాల కుట్రలు. ఇవాళ అక్కడికి వెళ్ళి ఊళ్ళో ఉన్నటువంటి ఆదివాసులు నిలగొట్టడం, అక్కడ ఏమో చెట్లు నాటడం, మళ్ళీ పోతే సార్ మాకు మరి న్యాయం చేయాలంటే మీకు ప్రభుత్వం ఎల్లగొట్టమని చెప్పిందని మాకు చెప్పడం. ఇది వైరుధ్యం తయారు చేసి వైలేషన్ చేసి వాళ్లకు కోపానికి తెచ్చి కొట్లాటలు పెట్టి వీళ్ళకి జైలు పాలు చేసినటువంటి కుట్రలు చేస్తున్నారు. అందుకని దీన్ని నేను కులం సేవా సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా మా వాళ్లకు వ్యవసాయ రంగానికి కూడా అనుకూలంగా ఇచ్చిన భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా యావత్ ఆదివాసులను కూడా అందరు కూడా ఉద్యమాల్లో పాల్గొని ఇవాళ ఏదైతే నిన్న జరిగినటువంటి సంఘటన జరిగిందో మన కడెం మండలంలో జరిగినటువంటి గ్రామాలలో గోండుగూడెలలో జరిగినటువంటి గ్రామాన్ని తీవ్రంగా మేము కులం సేవా సంఘం నుంచి నేను ఖండిస్తున్నాం. ఒకవేళ అన్ని కులాలు కూడా 9 గల నాయకత్వంలో కూడా ఏకమే దీని మీద ఏ నిర్ణయం చేసినా కూడా మేము కట్టుబడి ఉంటామని కూడా నేను కులం సేవా సంఘం నుంచి రాష్ట్ర కమిటీ నుంచి కోటప్ప సోమరావు గారిని నేను ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ మరి వాళ్ళని మరి పారిశ్రామిక కూడా నేను హెచ్చరిస్తున్నాను.